ఒకే ఒక అరెస్ట్, కానీ సోషల్ మీడియాలో డజన్ల కొద్ది పేర్లు. ఒకరు అంటారు రావణ్ అని, మరొకరు అంటారు జోసెఫ్ అని. విపక్షాలు అంటున్నాయి బచ్చలకూరి రావణ్ చౌదరి అని. అసలు ఎవరు ఈ వ్యక్తి? ఆయన నడిపే యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న. కానీ ఇవాళ ఆయన అసలు రూపం ఏంటి, ఆయన కులం ఏంటి, మతం ఏంటి అనేదే ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. నిన్న మొన్నటి వరకు కేవలం యూట్యూబ్లో మాత్రమే కనిపించిన ఈ ముఖం ఒక్కసారిగా జైలుకు వెళ్ళేసరికి టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరినీ కదిలించింది. అసలు ఈ రావణ్ వెనుక ఉన్న పొలిటికల్ నెట్వర్క్ ఏంటి? ఈయనను కాపాడడానికి పక్క రాష్ట్రాల యూట్యూబర్లు, రాజకీయ నేతలు ఎందుకు ఇంతలా తాపత్రయపడుతున్నారు? వీటన్నిటి వెనుక ఉన్న ఇన్వెస్టిగేటివ్ స్టోరీని ఇవాళ ఆధారాలతో సహా బయటపెడదాం. మొదటగా ఈయన పేర్ల వెనుక ఉన్న అసలు కన్ఫ్యూజన్ డీకోడ్ చేద్దాం. యూట్యూబ్లో డిబేట్లు పెడుతూ ప్రశ్న ఛానల్ హోస్ట్గా ఈయన పెట్టుకున్న పేరు కేవలం రావణ్. కట్ చేస్తే ఈయన అరెస్ట్ అయ్యి నెల్లూరు జైలుకు వెళ్ళిన తరువాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాయి. ఇందులో ఈయన అసలు పేరు జోసెఫ్ అని, రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడని ఆరోపించాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అటు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూస్తే ఈయనను బచ్చలకూరి రావణ్ చౌదరి కమ్మ అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. అంటే ఒకే వ్యక్తి. టీడీపీ వాళ్ళకేమో జోసెఫ్లా కనిపిస్తున్నాడు, వైసీపీ వాళ్ళకేమో చౌదరిలా కనిపిస్తున్నాడు. అసలు కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఏ రేంజ్లో నడుస్తున్నాయో చెప్పడానికి ఈ పేర్ల గందరగోళమే ఒక పెద్ద ఉదాహరణ. ఛానల్ పేరుకు తగ్గట్టే తన చుట్టూ ఇన్ని ప్రశ్నలను మిగిల్చుకొని జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు ఈ రావణ్. సరే, ఒక సాధారణ యూట్యూబర్ అరెస్ట్ అయితే ఇంత రచ్చ ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే ఈ రావణ్ వెనుక చాలా పెద్ద పొలిటికల్ సపోర్ట్ ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈయన అరెస్ట్ అయిన తరువాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు, రావణ్కి సపోర్ట్ చేశారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ గారు అయితే ఎంత దిగజారుతారో అంత దిగజారండి. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా, ఫోన్ లాక్కొని పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ లీక్ చేస్తారా అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అప్పుడు నేరం కానిది ఇప్పుడు నేరం ఎలా అంటూ రావణ్ అరెస్ట్పై స్పెషల్ వీడియోలు చేశారు. అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ రావణ్ ఒక పెద్ద అస్త్రంగా మారిపోయాడన్నమాట. అయితే ఈ సపోర్ట్ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని జర్నలిస్టు సాయి లాంటి వారు మరో కోణంలో బయటపెడుతున్నారు. రావణ్ను సమర్థిస్తున్నారంటే వారంతా హిందూ వ్యతిరేకులు అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. ప్రకాష్ రాజ్ రావణ్లను పేటీఎం బ్రదర్స్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు, రావణ్కు మద్దతుగా వీడియోలు చేస్తున్న మరో యూట్యూబర్ తులసి చందుపై కూడా సరికొత్త లీకులు బయటకు వస్తున్నాయి. బొట్టు పెట్టుకొని హిందుత్వంపై విమర్శలు చేసే ఈవిడ అసలు పేరు క్యాథరిన్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంటే పేరు ఒకటిని, లోపల ఉన్న రూపం మరొకటిని నెటిజన్లు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా థంబ్నెయిల్స్ పెడుతూ వ్యూస్ కోసం, పొలిటికల్ ఫండింగ్ కోసం ఇలాంటి వారు పనిచేస్తున్నారనేది కూటమి శ్రేణుల ప్రధాన ఆరోపణ. చివరికి తేలింది ఏంటంటే యూట్యూబ్లో కూర్చొని ప్రశ్నలు అడగడం వేరు, చట్ట వ్యతిరేక వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్ళడం వేరు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి, మతాల మధ్య చిచ్చులు పెట్టేవారికి నెల్లూరు జైలు శిక్ష ఒక పెద్ద గుణపాఠం అని కొందరు అంటుంటే, లేదు ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా తన ఛానల్ పేరు ప్రశ్నలాగే తన చుట్టూ ఉన్న ఇన్ని పేర్లతో రావణ్ ఇవాళ ఒక పెద్ద పొలిటికల్ మిస్టరీగా మిగిలిపోయాడు. మరి రావణ్ అసలు రూపం ఏంటి? ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇన్వెస్టిగేటివ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. జై హింద్.